హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ రింగ్ పెట్టుకునే బాక్సెస్ ఉంటాయి కదా, అవి చూపిస్తున్నాను. సో ఇవి వచ్చేసి వెడ్డింగ్స్లో, ఎంగేజ్మెంట్స్లో యూజ్ చేయొచ్చు. అండ్ దీన్నే మనము పసుపు కుంకుమ వేసుకునే దానిలాగా కూడా యూజ్ చేయొచ్చు. సో మనకి ఇలాంటి బాక్సెస్ అనేవి చాలా వస్తుంటాయి. ఏమన్నా క్రీమ్స్వి, లేకపోతే స్టిక్కర్స్, ఇలాగ స్టిక్కర్స్ వస్తుంటాయి దీంట్లో స్టోన్వి. సో ఇలాంటి బాక్సెస్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ చిన్న బాక్స్ని యూజ్ చేసి మనము చేస్తున్నాము. మీ దగ్గర ఎలాంటి బాక్సులు ఉన్నా మీరు చేయొచ్చు. ఏమంటే పెద్దగా ఉంటే పెద్ద సైజు వస్తాయి, చిన్నవి ఉంటే చిన్న సైజు వస్తాయి. ఇప్పుడు వచ్చేసి నేను ఫెవిక్రిల్ది మోల్డెడ్ క్లే ఉంటుంది కదా, అది తీసుకొని రెండు ఉంటాయి మనకు, రెండింటిని కలిపి మనము చేసుకుంటే ఒక హార్డ్ మిక్స్చర్ క్లే టైప్లో తయారవుతుంది. సో మనము టాల్కమ్ పౌడర్ అంటే ఏదైనా నార్మల్ పౌడర్ వేసుకుంటే మన చేతులకి అంటుకోకుండా ఉంటుంది. సో ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకుంటే మనకు ప్యూర్ వైట్లో ఒక క్లే మిక్స్చర్ అనేది వస్తుంది. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, ఇలా వైట్ క్లేలో వచ్చింది కదా మనకు సాఫ్ట్గా. సో ఇప్పుడు వచ్చేసి దీంతో మనము ఈ బాక్స్ మన దగ్గర ఉన్నాయి కదా బాక్స్, చిన్నది డబ్బీ టైప్, దాంతో మనం ఎలా చేస్తున్నాం అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇలాగ రౌండ్ షేప్ చేసుకొని ఇలా చిన్న చిన్న పెటల్స్ చేసుకుంటున్నాను. పెటల్స్ చేసుకొని నేను మన డబ్బీ ఉంది కదా దానికి చుట్టూరా స్టిక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, రౌండ్ స్టిక్ చేసుకున్నాక మనకు ఒక ఫ్లవర్ లుక్ అనేది వచ్చింది కదా, ఒక ఫ్లవర్ లుక్ లాగా. సో మనము బాగా ఇలాగే మనము రెండు అనేది తయారు చేసుకోవాలి, ఎందుకంటే రింగ్స్ అనేవి రెండు పెడతాము. సో పసుపు కుంకుమ ఇలా మనకు నచ్చినది ఏదైనా మనం పెట్టుకోవచ్చు అండి. చిన్న జ్యువెలరీ బాక్స్ లాగా ఎలాగైనా రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు వచ్చేసి అయితే నేను క్యాప్కి ఎలా రెడీ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి.
సో ఇప్పుడు మనం రెడీ చేసుకునేవి మొత్తం డ్రై అయిపోయినాక మనమైతే కలరింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే మనకు నచ్చిన కలర్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో మన రింగ్స్కి మ్యాచింగ్ కలర్, లేకపోతే మన కాస్ట్యూమ్కి మ్యాచింగ్ ఏదైనా మనము నచ్చిన కలర్ అనేది చూస్ చేసుకోవచ్చు. నేనైతే బేబీ పింక్ కలర్ని అయితే ట్రై చేస్తున్నాను. సో ట్రై చేసినాక మొత్తం వేసాక లుక్ ఎలా ఉందనేది వాచ్ చేయండి. కలరింగ్ పార్ట్ అయిపోయింది. ఇది మొత్తం డ్రై అయిపోయినాక రింగ్ పెట్టినాక ఎలా లుక్ ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. సో చూసారు కదా రింగ్ పెట్టుకున్నాక ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇలాగ మనం లోపల ఉంటుంది కదా మనకు స్పాంజ్ టైప్లో అలా పెట్టేసి మనం రింగ్ పెడితే మనకు హ్యాండ్మేడ్ ఇచ్చామనేది చాలా మంచి లుక్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది ఇలాంటివి మనము. సో ఇదే ప్లేస్లో మనం రింగ్ లేకపోయినా పసుపు కుంకుమ వేసుకోవడానికైనా మనకు ఇవి యూజ్ అవుతాయి. సో ఎవరికైనా వచ్చినప్పుడు ఇలా ఇస్తే కూడా మనకు చాలా వెరైటీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. Thanks for watching. Bye bye.